తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయపు ఆధిపత్యం కొనసాగుతోందా? అందులో భాగంగానే గతంలో అక్కడ అవినీతికి పాల్పడిన వారిని ఇప్పుడు వదిలేస్తున్నారా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయపు ఆధిపత్యం కొనసాగుతోంది అని, అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి అవకతవకలకు పాల్పడిన వారిని ఇప్పుడు ప్రభుత్వం వదిలేస్తోంది అనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రాజకీయ ఆధిపత్యం. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాత్రం రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక కలియుగ ప్రత్యక్ష దైవం నివాసం. అది ఆధ్యాత్మికంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. అది అక్కడ మనం ఏం చేసినా కానీ పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మూల్యం చెల్లించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాటిని ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది ఒప్పు అనేది మనం డిసైడ్ చేయలేం. ఎవరికి వాళ్ళే నేనే మంచి చేశాను అనుకుంటారు, తప్పు చేసి కూడా. అంటే తమ తప్పు ఎవరికి తెలియదు. ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో కూడా నిజాయితీ పరుణ్ణి అని చెప్పి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి అది జడ్జి చేయడానికి అదొక కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి మాత్రమే సాధ్యం. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అపచారం చేసిన, రాజకీయ ఆధిపత్యం కొనసాగించిన, లేదంటే ఇతరతర కార్యక్రమాలు ఏం చేసినా సరే మూల్యం అయితే ఏదో ఒక రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఇది చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ఇది అనుభవించిన వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుందనంటే ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పచ్చు. తాజా పరిణామాలు మనం చూసాం. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు పోయి మాకు రాజకీయ ఆధిపత్యం కావాలని కోరుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ, ఇప్పుడు మంత్రి, ఆవిడ అది కోరుతున్నారు. రాజకీయ ఆధిపత్యం ఎట్టిస్తారంటే ఆయన చెప్తున్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్కి స్వేచ్ఛ ఇవ్వాలి, స్వేచ్ఛ ఇస్తే రాజకీయ అక్కడ మాకు ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు. మరి ఏ కోణం నుంచి అంటున్నారు అక్కడ అనేది అర్థం కాదు. అంటే రాజకీయ పరమైన ఆధిపత్యం కోసమే కదా పోరాటం అక్కడ. ఇది ఒక అంశం, రాజకీయ ఆధిపత్యం అనేది. ఇంకా దాని లోతుకి నేను వెళ్ళదలుచుకోవాలి. ఇక సరే, రాజకీయ ఆధిపత్యం ఏ పార్టీ ఉన్నా ఉంటుంది, దాన్ని కొనసాగుతుంది అనుకుందాం కొద్దిసేపు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు, ధర్నాలు చేసినటువంటి వాళ్ళు, ఆందోళన చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఏమైపోయారు? ఒక ధర్మారెడ్డి గారిని తీసుకోండి. ధర్మారెడ్డి దాదాపు 10 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి ఈవో కానీ లేదంటే అసిస్టెంట్ ఈవో కానీ ఉన్నారు కదా. మరి ధర్మారెడ్డి చేసినటువంటి అక్రమాలన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ వీళ్ళందరూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగా అవకతవకలకు పాల్పడి అవినీతి చేసిన వారి మీద ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఇప్పుడు ధర్మారెడ్డి అదే రాజకీయ ఆధిపత్యం అనేది. అందుకే ఇప్పుడు ధర్మారెడ్డిని మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ధర్మారెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కదా. ఆయన హయాంలోనే కదా మీరు చెప్తున్నటువంటి నెయ్యి రూపంలో వచ్చినటువంటి పంది కొవ్వు, మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తర్వాత అక్కడ ఫండ్ మొత్తం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఫండ్ అని ఏదో వాళ్ళకి కావాల్సిన బ్యాంకులు వేసుకున్నారు, కొన్ని మిస్యూజ్ అయినాయి అని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఇచ్చారో బిల్డింగ్స్ సంబంధించి అవన్నీ ఆయన చేసినాయే కదా ఈవోగా. అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి మఠంతో పాటు మఠము లేదా కాటేజీలు ఇవన్నీ ఇచ్చింది వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎందుకు బాధ్యులు చేయరు? విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కదా మీరు, ఏసీబీ ఎంక్వైరీ చేశారు కదా. మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు? వైవి సుబ్బారెడ్డి గారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు కొనసాగట్లేదు? మీకు నిజంగా రాజకీయపరమైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లేకపోతే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఇప్పుడు ధర్మారెడ్డి ఎవరి నీడను బతుకుతున్నారు? ధర్మారెడ్డి అధికార పక్షంలో ఉన్నట్టు ఒక ఎంపీ నీడను బతుకుతున్నారు అనేది బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మరి ధర్మారెడ్డి మీద చేసినటువంటి ఆరోపణల్ని దేవుడికి వదిలిపెట్టేస్తారా? శ్రీవారికి వదిలిపెట్టేస్తారా?
దేవుడే చూసుకుంటాడులే అని. దేవుడు మీకు అధికారం ఇచ్చింది దేనికి? తనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, తనకి తన ఎదురుగా కళ్ళ ఎదురుగా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, ఆయన ప్రత్యక్షంగా కనిపించరు కాబట్టి ఆయన రూపంలో మీకు అధికారం ఇచ్చారు. ఆయన రూపంలో అధికారం ఇస్తే ఆయన ఏదైతే చేయమన్నారో మీరు కూడా ఆయన పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు వెలుగెత్తి చాటారు కాబట్టి వాటిని నిర్మూలిస్తారని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు. మరి ఆ అధికారాన్ని మీరు దేనికి ఉపయోగిస్తున్నారు అనేది దేవుడు చూస్తుంటారుగా. ఖచ్చితంగా దేవుడు అబ్జర్వ్ చేస్తుంటారు కదా. మనం చేయలేకపోవచ్చు, మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. మనకు తెలియనటువంటి అబ్జర్వేషన్స్ దేవుడికి ఉంటుంది. పైగా తిరుపతి దేవస్థానం ఇప్పుడు గతంలో పింక్ డైమండ్ క్షుద్ర పూజలు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరి మీద? చంద్రబాబు గారి మీదను లోకేష్ గారి మీద. సరే, అప్పుడు ఆయన ప్రధాన అర్చకుడు ఉన్నారు కదా రమణ దీక్షితులు గారు, ఆయన కూడా ఆరోపణలు చేశారు. అంటే ఆ ఆరోపణలు చేశారని అంటే నిరూపించాలిగా. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించలేదు. మీరు ఆరోపణలు ఒక రోజైనా మీరు నిరూపించగలిగారా? దాని మీద ఎంక్వైరీ చేయగలిగారా? ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు వేయలేదు అంటే మీరు చెప్పింది అబద్ధం. అందుకే శిక్షించారు వాళ్ళు. అయిపోయింది. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అక్కడ ఎవరైతే తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించారో వాళ్ళు క్లోజ్ అవుట్ అయిపోయారు రాజకీయంగా. మనకు కనిపిస్తుంది కదా కళ్ళు ఎదుట. మరి మీరేం చెప్పారు? ధర్మారెడ్డి అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు అని చెప్పారు కదా. రోజా ఎన్ని అక్రమాలు చేసిందో అందరికీ తెలుసు కదా మంత్రిగా ఉండి. దేవుడైతే ఓడిచ్చారు అనుకోండి, కానీ వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు కదా మీరు. ధర్మారెడ్డి ఎందుకు శిక్షించలేదు? అక్కడ ఉండేటువంటి అవినీతి జరిగినటువంటి వాళ్ళని ఎందుకు మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి విచారించకుండా వదిలిపెడతారు? వైవి సుబ్బారెడ్డిని ఎందుకు విచారించట్లేదు? కరుణాకర్ రెడ్డిని మీద ఆరోపణలు చేశారు కదా మీరు. కరుణాకర్ రెడ్డిని ఎందుకు విచారించట్లేదు? ఇవన్నీ మనం ప్రశ్నించకపోయినా దేవుడు కౌంట్ చేసుకుంటుంటాడని. అధికారం ఇచ్చినా కానీ వీళ్ళు చేయలేదు అనేది. ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చినప్పుడు నువ్వు చేయాలా లేదా? చేయకుండా ఉన్నావు అనుకో, దేవుడు 1-2 సార్లు చూస్తారు, తర్వాత తీసి పడేస్తారు కౌంట్ల నుంచి. సో ఇప్పుడు కూడా ఒక ధర్మారెడ్డిని వదిలిపెట్టారు, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏదో భూములు అక్కడ ఆక్యుపై చేశారని ఆయన్ని వదిలిపెట్టారు. తర్వాత రోహిత్ రెడ్డి అత్యాయత్నం చేసిన రోహిత్ రెడ్డిని వదిలిపెట్టారు. చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఏదో ఒక బాలిక గురించి ఏదో అన్నాడని ఆయన పైనకి ఫోక్సో యాక్ట్ కింద చట్టం పెట్టారు, ఆయన్ని వదిలిపెట్టారు. ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏదన్నా చూసారా మీరు? చూసారా? మరి ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనక తగ్గుతుంది? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, గనుల యోధుడు వాసుదేవరెడ్డి, లిక్కర్ కింగ్, వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? మరి ఎందుకు ఎంక్వైరీ ముందుకు సాగట్లేదు అంటే అందరు కలిసి రాజకీయంగా మ్యూచువల్గా కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నడుస్తుంది అనేది పబ్లిక్లో నడుస్తున్నటువంటి ఒక టాక్. దేవుడికి సెడగొట్టడం పెట్టాలి అనుకుంటే మాత్రం దానికి పరిష్కారం వేరే వస్తుంది. ఆ పరిష్కారం ఏంటనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, మనం ఊహించలేం పరిష్కారం అనేది. కాబట్టి ఇప్పటికైనా ధర్మారెడ్డిని, వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఆ కలియుగ వైకుంఠాన్ని గందరగోళం చేసి అక్కడ మత మార్పులకు ప్రోత్సహించి అక్కడ కనీసం గోవిందనామాలు కూడా లేకుండా చేసినటువంటి అతన్ని మీరు ఎంక్వైరీ చేసి కనుక లోపల పెట్టకపోతే, మరి వెంకటేశ్వర స్వామి చెప్పాలి దానికి. పెట్టకపోతే ఏంటనేది నేనైతే అంటే అది మనం చెప్పలేం కదా దేవుడు ఎలాంటి పరిష్కారం ఇస్తారనేది. ఓకే, కాబట్టి ఇది ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.